ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు. 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ఉపవాస నియమాలేమిటి? తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి, ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి నివేదించవలసిన ప్రత్యేకమైన నైవేద్యం ఉందండి. అదే పేలాల పిండి. మరి ఈ పేలాల పిండిని ఎందుకు స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా నివేదన చేస్తారనే విషయం తెలియజేస్తూ పూర్తి వివరాలతో ఈరోజు వీడియో అయితే మీ అందరికి అందించబోతున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల పూజలు ఎటువంటి సందేహం లేకుండా పూజా విధానం పూర్తి వివరంగా తెలియజేస్తాను. అలాగే ఇంకా మీకు పూజలు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు. ఈ తొలి ఏకాదశి నుండి అన్ని పండుగలు మొదలవుతాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా నవరాత్రులు, సంక్రాంతి పండుగ, అన్ని పండుగలు కూడా ఈ తొలి ఏకాదశి నుండి మొదలవుతాయి. హిందువుల సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేషమైన స్థానం ఉంది. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని, హరివాసమని, పేలాల పండుగ అని పిలుస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా జొన్న పేలాలతో పేలాల పిండిని చేసి నైవేద్యంగా స్వామికి నివేదన చేస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, అంటే విష్ణు స్వరూపాలైన ఏ స్వరూపానైనా సరే మనం ఆరాధించుకోవాలి. ఒక సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. అన్ని ఏకాదశుల్లో కన్నా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. మన పురాణాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగర శేషతల్పంపై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు అని మన పురాణాలు చెప్తున్నాయి. స్వామి శయనించిన రోజును కాబట్టి ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను మహర్షులు, ఋషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ 4 నెలల పాటు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తారని మన పురాణాలు తెలపబడుతున్నాయి. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ 2026 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మనం ఏ రోజున తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. మరి తొలి ఏకాదశి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం 2026 సంవత్సరంలో జూలై 24వ తారీఖు ఏకాదశి తిథి శుక్రవారం ఉదయం 10 గంటల 5 నిమిషం నుంచి ప్రారంభమై జూలై 25వ తారీఖు శనివారం వేళ పగలు 11 గంటల 52 నిమిషాల వరకు ఉందండి. ఏ రోజైతే సూర్యోదయ సమయానికి ఏకాదశి తిథి ఉందో ఆ రోజున పరిగణలోకి తీసుకొని తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఆ ప్రకారంగా 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ జూలై 25వ తారీఖు శనివారం రోజున ఏకాదశి పండుగ జరుపుకోవాలి. స్వామివారికి ప్రత్యేకంగా శనివారం వేళ ప్రత్యేకమైన పూజలవి చేస్తూ ఉంటాము. ఆ ప్రకారంగా తొలి ఏకాదశి పండుగ శనివారంతో కూడి వచ్చిందండి. చాలా విశేషమైన పర్వదినం. ఎవరైతే ఈ తొలి ఏకాదశి పండుగన స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి స్వామివారికి పూజలవి చేస్తూ ఉంటారో తప్పకుండా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందండి. అలాగే ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశ పారణ సమయం, అంటే ఉపవాస విరమణ సమయం గురించి కూడా తెలియజేస్తాను. జూలై 26వ తారీఖు ఆదివారం ఉదయం వేళ 5 గంటల 55 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 35 నిమిషముల లోపు అయితే ఉపవాస విరమణ అనేది చేయవచ్చండి. మరి ఉపవాసం ఉండలేని వారి పరిస్థితి ఏంటండి అని అంటే, ఉపవాసం ఉండలేని వారు స్వామివారిని పూజించేంత వరకు ఏమీ తినకుండా స్వామివారిని పూజించిన తర్వాత పూజానంతరము మీరు భోజనం అనేది చేయవచ్చండి. అయితే సహజంగా ఏకాదశి తిథి వేళ భోజనంగా ఆహారం అనేది అన్నంగా తీసుకోకూడదండి. ఎందుకంటే ఏకాదశి తిథి వేళ అన్నంలో ముర అనే రాక్షసుడు నివసించి ఉంటాడు కాబట్టి ఈ రోజున గోధుమ రవ్వతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. చాలామంది ఈ తొలి ఏకాదశి నాడే గోపత్న వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారండి. అంటే ఈ రోజున గోశాలలోకి వెళ్ళి గోశాలంతా కూడా శుభ్రం చేయటం, అలాగే కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి గోవుకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆరాధించి, అలాగే తినడానికి గ్రాసం కానీ అరటిపండ్లు కానీ ఏవైనా పెట్టి తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రోజున గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఏ పూజలు ఏ వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. అందులోనూ ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథి అయినప్పటికీ కూడా ఏ ఏకాదశి యొక్క నియమాలు ఆ ఏకాదశికి పాటించాలి. అందులోనూ ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారిని పూజించే సమయాన స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలగా చేసి అలంకరించాలి. పిండి దీపాలు వెలిగించాలి. అలాగే మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే ఈ రోజున పంచామృతాలతోనూ లేదా మంగళకరమైన జలంతోనూ అభిషేకించాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన కస్తూరి, గోరోజనం, పునుగు, దశాంగం ఇవన్నీ కూడా స్వామివారికి అభిషేకానంతరం స్వామివారిని తాకించాలండి. మరి మా దగ్గర విగ్రహాలు లేవండి అనుకున్నవారు
స్వామివారి పటానికి ఇవన్నీ కూడా ఇలా తాకించవచ్చండి. స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారండి. ఆయనకి చాలా ఇష్టం. అరగజ, పునుగు, గోరోజనం, దశాంగం ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమైనవి. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి. కాబట్టి మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే ఇవన్నీ తీసుకొచ్చి స్వామివారికి పూజలో ఉపయోగించవచ్చు. మరి పూజ ఏ సమయంలో చేయాలండి అని అంటే, స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఉదయం 3:30 సమయం నుంచి 5:30 సమయంలో ఉదయం వేళ పూజ చేయడానికి ప్రయత్నించండి. అందులోని శనివారం వేళ స్వామివారికి సుప్రభాత సేవ చాలా విశేషంగా చేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత ఈ సమయంలో పూజ చేయడం కుదరినప్పుడు ఉదయం 7 గంటల సమయం నుంచి 11 గంటల సమయం మధ్యన లేదా 9 గంటల సమయం మధ్యన మీరు పూజ చేసి ముగించవచ్చు. ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి. పూజ అనేది మానకుండా స్వామివారిని పూజించే పద్ధతిలో మీరు ఉదయం వేళైనా సాయంత్రం వేళ పూజ అనేది చేయవచ్చు. మరి మేము ఉపవాసం ఉండలేదండి, సాయంత్రం వేళ పూజ అనేది చేయవచ్చా అని అంటే, సాత్వికమైన ఆహారం తీసుకుంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ సాయంత్రం సమయాన అంటే 6 గంటల సమయం నుంచి 8 గంటల సమయం మధ్యన స్వామివారిని పూజించవచ్చండి. అయితే మీరు స్వామివారిని పూజించేటప్పుడు దంతధావనం చేయాలి, అంటే పళ్ళు తోముకోవాలి, తలంట స్నానం చేయాలి, ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోవాలి, వాకిట్లో ముగ్గు పెట్టాలి, ఇల్లంతా కూడా ఒకసారి ధూపాన్ని వేయండి. ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. తొలి ఏకాదశి పూజను 8 ఏళ్ల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా 85 ఏళ్ల వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఈ పూజను చేయవచ్చండి. ఏకాదశి తిథి అనేది అమావాస్య తిథి తర్వాత, అలాగే పౌర్ణమి తిథి తర్వాత మనకి 11వ రోజు నాడు మనం ఏకాదశి తిథి అనేది వస్తుందండి. కాబట్టి 11 అనే సంఖ్య ఈ ఏకాదశి తిథి వేళ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మీకు పూజా విధానంలో 11 పిండి దీపాలు అయితే వెలిగించి చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా రావి ఆకు మీద వెలిగిస్తున్నాను. స్వామివారికి రావి ఆకు దీపం అన్నా చాలా ఇష్టం అండి. కాబట్టి ఈ రావి ఆకు దీపాన్ని ప్రతి శనివారం వేళ వెలిగించవచ్చు, లేదా పిండి దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి మీకు వీలైతే రావి ఆకు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. హరి అనే 2 అక్షరాలు పలికితే మనకు తెలియనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాము. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా హరి అన్న పదం పలికితే చాలండి. ఆ హరిస్వరూపుడైన మహావిష్ణుమూర్తి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి విష్ణుదేవుని ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ తొలి ఏకాదశి. పెళ్ళైన కొత్త దంపతులతో కూడా ఈ పూజను చేయించవచ్చు. అటువంటి తొలి ఏకాదశి రోజున పెళ్ళైన నవదంపతులు నిజానికి ఆషాఢ మాసంలో వారి ఇరువురు దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి జంటగా సాంప్రదాయంగా వైష్ణవ క్షేత్రాలలో ఆ శ్రీ మహావిష్ణువును కానీ, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కానీ దర్శిస్తే సకల సౌఖ్యాలు స్వామివారు, అదేవిధంగా అమ్మవారు సైతం ఆ నవదంపతులకు ప్రసాదిస్తారని కూడా ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు. ఇంకా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిని అంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. ఈ కాలంలో మునులు, యోగులు, సిద్ధులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ చాతుర్మాస వ్రతాన్ని మరి అందరూ కూడా 4 నెలల పాటు ఆచరించడం కుదరదు. కాబట్టి ఈ 4 నెలల్లో చాలామంది కూడా 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహావిష్ణువుని పూజించే కాలంలో పరమశివుని కూడా పూజలు చేస్తూ ఉంటారు. అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్తూ ఉంటారు కదా, ఆ ప్రకారంగా స్వామివారిని పూజించే సమయాన ప్రతి సోమవారం వేళ కూడా 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే ఈ 4 నెలల పాటు కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం వేళ ఈ వ్రతాన్ని మొదలుపెట్టి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాటికి 16 సోమవారాల వ్రతాన్ని పూర్తి చేస్తారండి. కాబట్టి ఏదైనా కారణం చేత పీరియడ్ టైం వలన ఏదైనా ఒక వారం మిస్ అయినట్లయితే తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ముగించాలి. ఎంతటి కష్టాన్నైనా సరే శివయ్య ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాన ఒక నమ్మకంతో ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా షేర్ చేశాను. ఇక ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అండి. కాబట్టి ఉపవాసం ఎలా ఉండాలి అంటే, చాలామంది కూడా ఏకాదశి వ్రతం రోజున ఉపవాసం ఎలా ఉంటారు, దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని మొదలు పెడతారు. అంటే తొలి ఏకాదశి మనకి జూలై 25వ తారీఖు నాడు మొదలవుతుంది. అయితే జూలై 24వ తారీఖు శుక్రవారం సాయంత్రం సమయం నుంచి ఉపవాసం ఉంటారు. అంటే ఈ ఉపవాసం ఉండడం అంటే సాయంత్రం సమయాన టిఫిన్ తింటారండి. అలాగే ఈ ఏకాదశి తిథి వేళ అంటే జూలై 25వ తారీఖు శనివారం వేళ పూర్తిగా ఉపవాసం ఉండి, ఆదివారం ఉదయం వేళ జూలై 26వ తారీఖు ఉదయం వేళ స్వామిని పూజించి ఉపవాస విరమణ అనేది చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి అందరూ కూడా ఈ విధంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వీలు కాకపోతే ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం అనేది ఉండవచ్చు.
శనివారం ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం అనేది ఉండవచ్చండి. ఉదయం వేళ పూజ చేసేటప్పుడు స్వామివారికి నమస్కరించుకొని సంకల్పం చెప్పుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారి ముందు ఉంచి పూజ చేసి సాయంత్రం సమయాన్ని కూడా స్వామివారిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఈ రోజున సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మసాలా పదార్థాలు లాంటివి తినకూడదు, అలాగే నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా పేలాల పిండిని స్వామివారికి నివేదన చేయాలి. ఈ పేలాల పిండి జొన్న పేలాలతో చేస్తారు కాబట్టి ఇప్పుడు మనకి వర్షాకాలం అనేది మొదలవుతుందండి. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం కోసం, అలాగే ఈ పేలాల పిండి తినడం వలన ఉష్ణోగ్రత పెరగడం వలన జలుబు, దగ్గు, జ్వరం ఇటు సీజనల్గా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకు గాను స్వామివారికి ఈ రోజున చలిమిడి, వడపప్పు, పానకంతో పాటుగా పేలాల పిండిని నివేదన చేస్తారు. నైవేద్యంగా పెట్టినటువంటి ఈ పేలాల పిండిని పూజానంతరము ప్రసాదంగా తీసుకోవటం వలన స్వామివారి యొక్క అనుగ్రహము కలిగి కుటుంబంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారిని పూజించే సమయాన అలాగే ఈ తొలి ఏకాదశి నాడు ఏదైనా చిన్నపాటి దానం చేయటం వలన స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసం ఉన్నా లేకపోయినా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేయటం, ఇంకా మీకు స్థితి ఉండి చేయగలిగితే అన్నదానం, వస్త్రదానం చేయటం చాలా మంచిది. మరొక పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.